నమ శివాయ. దురదృష్టం పట్టడానికి గల కారణాలు తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ మాకు తెలపండి ప్లీజ్. దురదృష్టం పట్టడానికి గల కారణాలు: మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తరువాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోకుండా ఇంట్లోకి రావడం వలన దరిద్రంతో పాటు జబ్బులు కూడా వస్తాయి. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం, నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారం స్వీకరించడం మంచిది కాదు. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్లే. చేతిగోళ్లను పళ్ళతో కొరకడం, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం, విరిగిన వస్తువులను తిరిగి ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి. ఇంటి గడపలపై కూర్చోవడం, చీపుర్ని కాళ్ళతో తొక్కడం వంటివి చేస్తే శని దోషం కలుగుతుంది. దేవాలయాల నుండి ఖాళీ పాత్రలను తీసుకురావడం మంచిది కాదు. ఇంటి ఆవరణలో ఇనుప వస్తువులను, అశుభ్రమైన వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.